ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే క్యాన్సర్ అయినా కాదు అండి. అది ఒక అపోహ మాత్రమే. నేను మీ డాక్టర్ అర్జున్ ప్రకాష్ జాగర్లమూడి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, చందన యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్, గుంటూరు. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే చాలా మంది భయపడతారు. నాకు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది అని చెప్పగానే తనకి క్యాన్సర్ ఉందనుకుంటారు. అలా కాదండి. ప్రోస్టేట్ అన్నది ఒక గ్రంథి. 50 సంవత్సరాలు దాటినాక మీ హార్మోన్స్ ప్రభావం వల్ల అది గ్రాడ్యువల్గా సైజ్ అన్నది ఇంక్రీజ్ అవటం జరుగుతుంది. దాన్ని మనం బెనైన్ ప్రోస్టెటిక్ హైపర్ప్లేషియా ఆర్ బెనైన్ ప్రోస్టెటిక్ ఎన్లార్జ్మెంట్ అంటాము. అది ఒక నార్మల్ ప్రాసెస్. సో మనం ఏదో టెస్టులు చేయించుకుంటాం, బయటికి వెళ్ళి ఇక్కడ ప్రోస్టేట్ ఉందని చెప్తారు. సో నాకు ప్రోస్టేట్ ఉంది అంటే నాకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది అని చాలా మంది భయపడి వస్తుంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. అది నార్మల్గా ప్రోస్టేట్ ఎన్లార్జ్ అవటం వల్ల కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి మనకి. అవి గుర్తించి తగిన వైద్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్లో ఏమేం సిమ్టమ్స్ ఉంటాయి? సో మెయిన్ ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా మూత్రం వెళ్ళవలసి రావటము. అర్జెన్సీ అంటే బాత్రూమ్కి వెళ్ళే లోపే అర్జెంటుగా వస్తుంది, వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ రావటం. అర్జిన్ కాంటినెన్స్ అంటాం, అంటే బాత్రూమ్ వెళ్ళే లోపే 1 లేదా 2 డ్రాప్స్ లీక్ అవుతుంటాయి. నాక్టూరియా, నైట్ టైము ఎక్కువగా యూరిన్కి వెళ్ళవలసిన అవసరం రావటం. వీక్ స్ట్రీమ్ ఆర్ పూర్ స్ట్రీమ్ అంటే మూత్రము సన్నగా రావటం. అంటే మూత్రంకి వెళ్ళినాక అక్కడ మనకి పోసుకోవటానికి మామూలుగా 1 minute 2 minutes పట్టిద్ది, అయితే కొంతమందికి 5 minutes దాకా పడుతుంది. ఇంటర్మిటెన్సీ అంటే దారి అన్నది ఫ్రీగా రాకుండా ఆగి వస్తుంటుంది. హెజిటెన్సీ అంటే యూరిన్కి వెళ్ళినప్పుడు స్టార్ట్ అవడానికి మనకు 2 minutes టైం పడుతుంది, తర్వాత మళ్ళీ ఫ్రీగా వస్తాయి. దాన్ని హెజిటెన్సీ అంటాం. ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎంప్టీయింగ్ అంటే మూత్రము పోసి వచ్చినాక అరే నాకు లోన్ ఇంకా మిగిలిపోయినాయి, మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. సో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్లో ఈ సిమ్టమ్స్ అన్ని తరచుగా చూస్తాం, కానీ అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండాలని లేదు. సో మన సమస్యను బట్టి మనకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ని బట్టి మనం కొంత ఎగ్జామినేషన్ చేసిన ద్వారా తగిన మెడికేషన్స్ తీసుకోవడం వల్ల ఈ ప్రోస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అనే ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. కొంతమందికి ఎన్లార్జ్మెంట్ ఉన్న ఏం సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళు అసలు ఏం మెడికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇలా నార్మల్ ప్రోస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ని చాలా మంది క్యాన్సర్ అని చాలా భయపడుతుంటా వస్తారు. సో ఏం చేయాలి వాళ్ళు? మనం కొన్ని సింపుల్ టెస్ట్స్ చేసుకోవటం వల్ల, చిన్న పరీక్ష చేయటం వల్ల అది నార్మలా లేదా కొన్ని అబ్నార్మల్గా ప్రోస్టేట్ మారి క్యాన్సర్గా మారిందా అని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇలాంటి అనుమానం ఉన్నప్పుడు వెంటనే మీ యూరాలజీ డాక్టర్ గారిని సంప్రదించండి. సో డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అని చిన్న పరీక్ష మలద్వారం ద్వారా చేసి పరీక్షిస్తారు మీ ప్రోస్టేట్ గ్రంథిని. అదేమన్నా గడ్డలు ఉన్నాయా, నార్మల్గా ఉందా అని. సీరం పిఎస్ఏ అనే సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది చేయటం ద్వారా మీ ప్రోస్టేట్ అన్నది చెడుగా మారుతుందా లేదా అని తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు సింపుల్గా మీ యూరాలజీ డాక్టర్ గారిని కన్సల్ట్ అవటం వల్ల మీకు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రోగ్రెస్ అయ్యేదానికి ఇబ్బంది లేకుండా ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ వస్తుంటారు, సార్ నాకు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది, ఎక్కువ యూరిన్కి వెళ్తున్నాను అని. వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జనరల్గా ఈ పరీక్షలు చేయించుకోవటము, డాక్టర్ గారిని కలవటము, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ అన్నది 50 years పైన పడిన వాళ్ళలోనే ఉంటుంది. 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సో 50 years పైబడిన వారు, ఫ్యామిలీ హిస్టరీ ఉండి ప్రోస్టేట్ క్యాన్సర్కి ఉంటే కనుక 40 years పైబడిన వారు తప్పనిసరిగా డాక్టర్ గారిని కలవాలి. సీరం పిఎస్ఏ అనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. తద్వారా మీరు భయపడకుండా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ అన్నవి తరచుగా అందరిలో ఉంటాయి. వాటికి సరిగ్గా గుర్తించి వైద్యం తీసుకుంటే అయ్యే డ్యామేజ్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.